హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ మాసంలో 3వ శుక్రవారం పూజను చూపించబోతున్నానండి. నేను చాలా సింపుల్గానే చేసుకున్నాను 3వ శుక్రవారం పూజ. పొద్దున్నే ముందుగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. అసలు ప్రతి ఉదయాన్నే ఇలా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని అలా చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీపంలో ఒక శక్తి ఉందండి. ఆ తర్వాత తులసమ్మ దగ్గర నేను ఇలాగా ప్రదక్షిణాలు చేసుకున్నాను. యాక్చువల్గా పూర్వం అయితే తులసి కోట ఉండేది. తులసి కోట చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. ఆ గాలి మంచిదండి. దానికోసమే ప్రదక్షిణ అనే నియమం పెట్టారు పెద్దవాళ్ళు. తులసి గాలి మంచిదన్నమాట. పోన్లండి, ఇలాగైనా కాసేపు తిరిగితే ఆ గాలి తగులుతుంది కదా. తర్వాత ఇంట్లోకి వచ్చి నేను ఇలాగా తమలపాకుల మీద ఐశ్వర్య దీపం పెడదామని నేను తమలపాకుల్ని ఇలా అన్నింటిని రెడీ చేసుకుంటున్నాను. తమలపాకులు మనం దీపానికి ఉపయోగించేటప్పుడు ఎటువంటి చిరుగులు ఏవీ లేకుండా చక్కగా ఉండే తమలపాకుల్ని ఉపయోగించుకోవాలి. తమలపాకుల మీద దీపం వెలిగిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారండి. తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట. తమలపాకుల్లో ఆ కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని చెప్తారు. తమలపాకు దీపం వలన పాజిటివ్ ఎనర్జీ కూడా లభిస్తుందండి. సుఖ సంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు పూర్తవుతాయి. ఇందుకు కారణం ఏంటంటే తమలపాకులో ముగ్గురు అమ్మలు కొలువై ఉండటమే అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. తమలపాకులపై నేను ఇలా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను దేన్ని కూడా మూఢనమ్మకము అని చాలా వరకు కొట్టిపాడేయనండి. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం వలన మనమేమీ నష్టపోవడం లేదు కదా. చేస్తే తప్పేముందే అనిపిస్తుంది నాకు. మన శక్తికి మించినవి ఏ పనులు మనం చేయకూడదు, కానీ అందుబాటులో ఉన్నవి చేస్తే తప్పేముంది అని అనిపిస్తుంది. ఉప్పు కూడా క్రిమిసంహారిణి. శుక్రవారం రోజు ఎలాగా ఉప్పు దీపాన్ని వెలిగించుకొని శనివారం రోజు ఈ దీపాన్ని తీసేసి ఆ ఉప్పుని మీకు పక్కన ఏమైనా నదులు ఏమైనా ఉంటే నదుల్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ ఉప్పుని సింక్లో వేసి మన ట్యాప్ వదిలేసినా కూడా ఆ ఉప్పు అంతా కరిగిపోయి వెళ్ళిపోతుందండి. అది మనకి కూడా చాలా మంచిదని అలా వెళ్ళిపోతే. లేదు అనుకుంటే మొక్కల్లోనే వేసేయవచ్చు. మీకు ఏది వీలైతే అది చేసుకోవచ్చండి. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి చక్కగా ధూపం వేసుకున్నాను. తర్వాత వినాయకుడికి పూజ చేసుకుంటున్నానండి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి ఉన్నప్పుడు తప్పకుండా పక్కన అయ్యవారు ఉండాలండి. ఒక్క అమ్మవారినే పూజ చేయకూడదు, పక్కన అయ్యవారు కూడా ఉండాలి. అందుకని నేను శ్రీ మహావిష్ణువుని పూజ చేసుకుంటున్నాను. తర్వాత కనకతారా స్తోత్రం చదువుకుంటూ నేను పూజను చేసుకుంటున్నానండి. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయః ముగ్ధా ముహుర్వదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలోదృశోర్ముదకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయః విశ్వామరేంద్రపదవిభ్రమదాన దక్ష ఆనందహేతురధికం వరవిద్వశోపి ఈశన్నశీదతు మయి క్షణమీక్షణార్ధ మిందీవరోదర సహోదర మిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుంద మానందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితికనేనక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయః బాహ్వంతరే మధుజితః శృతకౌస్తభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయః కాలాంబుదాలిలలితో రసకైటభారేర్దారే దరిస్ఫురితి యాతటిదంగనేవ మాతః సమస్తు జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాన్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేతదిహమందురమీక్షణార్థం మందారసంచమకరాలయ కన్యకాయః
దధ్యాదయానుపవనో ద్రవిణాంబుదార మస్మన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీనయనాంబువాహ ఇష్టావిశిష్టమతయోపి యయాదయాద్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్టకమలోధర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమమ పుష్కరవిష్టరాయః గీతే వదేతి గరుడధ్వజ సుందరీతి శేఖం హరితి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిసు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరణ్యై రుచ్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూచ్యై రచ్చై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండలనాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శర్గాయుధవల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణురరసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంచై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూచ్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరని సంకలయంతు మాన్యే యత్కటాక్షసముపాసనా విధిః సేవకస్య సకలార్థసంపదః సంతనోతి వచనాంగమానసైస్త్వాం మురారిహృదయేశ్వరీం భజే సరసిజనలయే సరోజహస్తే ధవలతమాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్థిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతీం జననీమశేష లోకాధినాథగృహణీమమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వాం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించినానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయః బిల్వాటవీమజ్జలసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం కమలాసనపాణినాలలాటే లిఖితామక్షరపంక్తిమస్యోజింతుః పరిమార్జయమాతరంగ్రిణాతే ధనికద్వారనివాసదుఃఖదోగ్ధ్రీం అంబోరుహం జన్మగృహం భవత్యః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధభావితాశయః సువర్ణధారా స్తోత్రం యః శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యః పఠే నిత్యం సకుబేర సమే భవేత్. ధనం మూలం ఇదం జగత్ అని శాస్త్రం చెప్తుంది. ఈ లోకంలో మనిషి మనుగడకు డబ్బే ప్రధానం. ఎవరెన్ని చెప్పినా డబ్బు లేనిదే ఏదీ జరగదు. మరి డబ్బులు బాగా ఉండాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండి తీరాలంది. ఎంత కష్టపడినా చాలీచాలని ఆదాయం, తీరని అప్పులతో విసిగి వేసారి ఉంటే ఈ మహిమాన్వితమైన కనకధారా స్తోత్రం పఠించి చూస్తే అద్భుతం జరుగుతుందని చెప్తారు మన పండితులు. ఎవరైతే దారిద్ర్య బాధలతో విసిగి వేసారిపోయి ఉన్నారో అలాంటి వారు క్రమం తప్పకుండా నియమనిష్టలతో కనకధారా స్తోత్రం పారాయణం చేస్తే ఇంట్లో కనకవర్షం కురవడం ఖాయం అని చెప్తున్నారు. సాక్షాత్తు ఆదిశంకరుల నోటి నుంచి వెలువడిన కనకధారా స్తోత్రం మానవాళికి గొప్ప వరమండి. ఇదేనండి నేను 3వ శుక్రవారం చేసుకునే పూజని మీకు చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.